నేను ప్రేమించుకునే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నాను. ప్రేమించుకునేటప్పుడు మీరు కులము, గోత్రము, జాతకాలు, ప్రాంతీయము, భాష ఇవన్నీ చూసి ప్రేమిస్తున్నారా? ప్రేమించుకునేటప్పుడు మాత్రం ఇవేమీ కనపడవు. పెళ్ళి అనేటప్పటికి మాత్రం ఇవన్నీ కనపడతాయి. ఇంటర్ క్యాస్ట్ అండి, అందుకని మా ఇంట్లో ఒప్పుకొని అన్నారండి. జాతకాలు కలవలేదండి, అందు గురించి ఒప్పుకొని అన్నారండి. ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఒక 4-5 సంవత్సరాలు ఉండి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడ్డ తర్వాత పెళ్ళి అనే దగ్గరికి వచ్చేటప్పటికి జాతకాలు కలవలేదు, క్యాస్ట్ వేరు, లాంగ్వేజ్ వేరు, ఇవన్నీ చెప్పి మీరు బ్రేకప్ చెప్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది? నువ్వు అవన్నీ ప్రేమించే ముందే ఆలోచించాలి కదా. మీ ఇంట్లో మీ అమ్మకి ఇష్టం ఉంటుందా ఉండదా, మీ నాన్నగారు ఇష్టపడరా, ఇవన్నీ నువ్వు ఆలోచించుకొని ప్రేమించాలి కదా. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరినైనా సరే. మీరు ఇన్నేళ్ళు పెరిగారు, మీ అమ్మ నాన్న ఆలోచనలు వాళ్ళ టేస్టులు మీకు తెలియవా? ఒప్పుకోరో? అప్పుడు లేని ఆలోచనలు పెళ్ళి అనే దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం విడిపోదాం, మా ఇంట్లో ఒప్పుకోట్లా, మూవ్ ఆన్ అయిపోదాం. అంటే ఒకరి ఎమోషన్స్ ఒకరి ఫీలింగ్స్ అంటే నీకు అంత ఈజీ, అంత ఆటలు అయిపోయిందా? మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరిని క్వశ్చన్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో బాగా, అంటే ఎక్కువ వినపడేది ఇది. జాతకాలు కలవలేదండి, అందుకని విడిపోతున్నాం. మా అమ్మగారు అస్సలు ఒప్పుకోవట్లేదండి, ఇద్దరులో ఎవరో ఒకరే ఉంటారంటే చచ్చిపోతాం. ఇవన్నీ నీకు ప్రేమించేటప్పుడు తెలియదయ్యా? అమ్మాయి కూడా ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి అడుగుతున్నా నేను, ఏమ్మా ఇవన్నీ ప్రేమించుకునేటప్పుడు తెలీదా? లవర్స్ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని కింద ప్రేమించుకునేటప్పుడు ప్రతి ఒక్క లవరు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకోండి. అమ్మా నాన్న ఒప్పుకోవాలి, పెళ్ళిలో మా అమ్మ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాము, అలా అయితేనే ప్రేమించుకుందాము. జాతకాలు కలవాలి, జాతకాలు కలిస్తేనే పెళ్లి చేసుకుందాము, అలా అయితేనే ప్రేమించుకుందాము, కలవకపోతే బ్రేకప్ అయిపోదాము, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అక్సెప్ట్ అయితేనే ప్రేమించుకుందాము అని ముందుగానే మాట్లాడుకొని ప్రేమించుకోండి. ముందుగానే చెప్పండి. అలా చెప్పి ప్రేమించగలరా ఎవరైనా? అలా చెప్పి రిలేషన్షిప్లో ఉండగలరా ఎవరైనా? అప్పుడు మాత్రం స్టార్టింగ్లో మాత్రం అవేం కనపడవు. అమ్మాయి క్యారెక్టర్, అమ్మాయి కలరు ఇవే కనపడతాయి. అబ్బాయి క్యారెక్టర్, అబ్బాయి కలర్. ప్రేమించుకునేటప్పుడు మాత్రం ఏమీ అడ్డు రావు. పెళ్ళి అనేటప్పటికి మాత్రం జాతకాలు కలవలేదు, అమ్మ నాన్నకి ఇష్టం లేదు, ఏం ఆలోచిస్తున్నారని అమ్మాయిలు అబ్బాయిలు ఈ జనరేషన్ వాళ్ళు. ఒకరి ఎమోషన్స్తో ఆడుకోవడం అంటే మీకు అంత ఈజీ అయిపోయిందా? ప్రతి ఒక్క లవర్స్కి, లవ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, ఒకరితో బాండింగ్ రిలేషన్షిప్ ఏర్పడ్డ తర్వాత అది ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా వదిలిపెట్టకూడదు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా వదిలిపెట్టకూడదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అందరికీ తెలియజేయండి ఈ విషయాన్ని.